మదాంధ్రవచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత 4వ కాండము 2వ అనువాకము 3వ మంత్రభావము నేను చదువుతున్నాను. శ్రీమాన్ దాశరథి రంగాచార్యుల వారి ఆంధ్రానువాదము. కృష్ణ యజుర్వేదము 4వ కాండము 2వ అనువాకము నేను చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి. 3వ మంత్రభావం. ఎవడు మా పోషకుడో, మమ్ము పుట్టించిన వాడో, ఎవడు విధాతయో, ఎవడు పాలకుడో, ఎవడు సమస్తమును సత్ నుండి సృష్టించినాడో, అతడు దేవతల పేర్లు పెట్టుకున్నవాడైనను ఒక్కడే అయినాడు. అతనిని అన్యభువనములు ఎవరు, ఏవి అని ప్రశ్నించుచున్నారు అని చెబుతూ గురువుల వారు అనువాదకులు బ్రాకెట్ల కింద వారి వ్యాఖ్యానము రాశారు. పరమాత్మ జ్ఞానము లేని వారు ప్రశ్నించుచున్నారని భావము అన్నారు. ఈ వ్యాఖ్యానము వారు చెప్పవలసిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. వారికి గౌరవపూర్వక నమస్కారాలు. పెద్దవారు, వారిని కాదనలేను. కానీ అన్యభువనములు అంటే పరమాత్మ జ్ఞానము లేనివారు అని భావం ఎలా వస్తుందో నాకు అగోచరం. అన్యభువనములు అంటే ఇతర ప్రపంచములు అని అర్థం. ప్రియ మిత్రులారా, అన్య జాతులు అంటే వేరే జాతులు, అన్య భాషలంటే వేరే భాషలు, అన్య మార్గములంటే వేరే మార్గములు. అన్యభువనములు అంటే వేరే ప్రపంచాలు అని అర్థం. భువనము అంటే ప్రపంచము అని అర్థం. ప్రియులారా, దేవుని గూర్చి ప్రశ్నిస్తున్నారట. అతడు ఎవరు, ఎలాంటి వాడు అని అన్య భువనములు ప్రశ్నించుచున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా ఈ అన్య భువనములను గూర్చి ప్రస్తావిస్తోంది. 115వ కీర్తన 16వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ భక్తుడు, దావీదు భక్తుడు చెబుతున్నాడు ఏమనంటే, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఆకాశములు తన వశంలో పెట్టుకున్నాడు ఆయన, భూలోకాన్ని మాత్రం మానవులకి ఇచ్చేశాడు. మానవులారా, ఈ భూలోకం మీది, మీరు ఇందులో నివసించండి, ఫలించండి, భూమిని నిండించండి, కానీ ఆకాశం జోలికి రాకండి, అది నా వశమని చెప్పాడట. ఎందుకు అంటే ఆకాశములో ఇంకా చాలా చాలా ప్రపంచములున్నవి. 148వ కీర్తనలో మొదటి వచనాన్ని మీరు చూస్తే, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, మీరందరూ యెహోవాను స్తుతించండి అని దావీదు భక్తుడు గానం చేస్తున్నాడు. ఆకాశవాసులారా, భూనివాసులు అంటే భూమి మీద నివసించువారు. ఆకాశవాసులంటే ఆకాశమందు నివసించువారు. ఉన్నత స్థలముల అంటే అర్థం ఏంటంటే అనేక స్థలములున్నవి, ఒక్క స్థలము కాదు, ఒక పరలోకమే కాదు, ఆకాశమందున్నది. ఉన్నత స్థలముల నివాసులారా, వీళ్ళందరూ ఒకే ఉన్నత స్థలములో నివసించే వాళ్ళు కాదు, లెక్కలేనన్ని ఉన్నత స్థలాలు ఉన్నవి అని బైబిల్ చెబుతుంది. అదేవిధంగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, దేవుడు తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచములను నిర్మించెను. ప్రపంచములను అంటే మళ్ళీ బహువచనం, అనేక లోకాలు అని అర్థం వస్తుంది. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా మీరు చూస్తే, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని మనము విశ్వాసము ద్వారా గ్రహించుకొనుచున్నాము అంటున్నాడు భక్త పౌలు. ప్రపంచములు అంతేకాదు, వేదములలో కూడా ప్రపంచములు అనేవి ప్రస్తావించబడినవి. ఇదే శ్రీమదాంధ్రవచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత. ఈ పేజీలు స్క్రీన్ మీద మీకు కనబడుతున్నాయి, చూడండి. శ్రీమదాంధ్రవచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత 4వ కాండము 2వ అనువాకము 10వ మంత్ర భావము
ఆ ఒక్క దేవుడే ద్యావా పృథ్వులను కలిగించినాడు, తన బాహువులచే విశ్వమును వశపరుచుకున్నాడు, అనిత్యమగు జగములను స్వాధీనము చేసుకున్నాడు. అనిత్యము, అనిత్యము, అనిత్యమగు ప్రపంచములు, అనిత్యమగు జగములు. అంటే స్వర్గము, దేవుని నివాసమైన పరలోకము నిత్యము ఉంటుంది, కానీ నిత్యము కాని భువనములున్నవి. ఒకప్పుడు సృష్టింపబడి ఒకప్పుడు లయము చేయబడే భువనములున్నవని మళ్ళీ రెండవసారి చెబుతూ ఉన్నాడు. అనిత్యమగు భువనములు. బైబిలు, సత్యవేదము, చతుర్వేద సంహిత ఒకే విషయాన్ని చెబుతూ ఉన్నాయి మనకు. అన్య భువనములున్నవి, ఇతర లోకములున్నవి. ఈనాడు శాస్త్రవేత్తలు తెగ వెతికేస్తున్నారు, ఆరాటపడుతున్నారు. వేరే లోకాలు ఉన్నవేమో, వేరే గ్రహాల్లో బుద్ధిజీవులు, జ్ఞానవంతులైన జీవులు ఉన్నారేమోనని వెతుకుతూ ఉన్నారు అని బైబిల్ చెప్పింది. అంత వెతుకులాటెందుకు? కానీ దేవుడు ఆ లోకములలోనికి వీరిని వెళ్ళనివ్వడు అనే సంగతి అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 25-27 వచనాల్లో చెప్పబడింది. దేవుడు మానవుల నివాస స్థలమునకు పొలిమేర ఏర్పరిచాడు. పొలిమేర ఉంది. భూమి మన నివాసము. దీని పొలిమేర లోపల మనం ఉండాలి, దాటి వెళ్ళలేము. అక్కడ నుండి వాళ్ళు రాగలుగుతారు. అందుకే ఫ్లయింగ్ సాసర్స్ వస్తున్నాయి, ఎగిరే పళ్ళాలు, అంతరిక్ష నౌకలు వస్తున్నాయి, వెళుతున్నాయి. మనము మాత్రం వెళ్ళలేము. దానికి బోలెడు భౌతిక శాస్త్రపరమైన కారణాలు ఉన్నవి. తర్వాత ఎప్పుడైనా చెబుతాను. ఇప్పుడు సమయము కాదు, సమయము లేదు కూడాను. గనుక ప్రియులారా, వేరే లోకములున్నవి అని బైబిల్ చెబుతున్నది, వేరే భువనములున్నవని కృష్ణ యజుర్వేదము చెబుతున్నది. మరొక ఆసక్తికరమైన విషయం, ఆ వేరే లోకాలు కూడా దేవుణ్ణి వెతుకుతున్నాయట. దేవుడంటే ఏమిటో వాళ్ళకు కూడా తెలియదట. అయితే వాళ్లకు కూడా భవిష్యత్తు యుగాలలో మనమే జ్ఞానము బోధించబోచున్నామట. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో పౌలు భక్తుడు చెబుతున్నాడు, క్రీస్తు యేసునందు దేవుడు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబోవు యుగములలో కనబరుచు నిమిత్తము. భూమి మీద నిర్మాణము చేయబడుతున్నటువంటి క్రైస్తవ సంఘం రాబోయే యుగాలలో బృహస్పతి, దేవతల గురువు అంటారు బృహస్పతిని. ఆ బృహస్పతి పదవి క్రైస్తవుల దేశమా? రానున్న యుగాలలో క్రైస్తవులు విశ్వానికి జ్ఞానోపదేశం చేయబోతున్నారు. ఎందుకంటే క్రీస్తు యేసు రక్తము ద్వారా వీరు విమోచింపబడ్డారు. క్రీస్తు యేసు రక్తము ద్వారా దేవుడు మనకు చేసిన ఉపకారం ఏమిటో? ఉపకారం పాప క్షమాపణ, నరకము నుండి రక్షణ, నూతన జన్మ, ద్విజత్వం, అసలు సిసలైన ఆధ్యాత్మిక బ్రాహ్మణత్వము. ఇది దేవుడు మనకు చేసిన ఉపకారం. మరణము నుండి విడిపించి మనకు అక్షయతను, జీవమును ఇచ్చుట, ఉచితముగా మన పాపములను క్షమించి మనల్ని శుద్ధి చేసి దేవుని కుటుంబంలో జన్మింపజేయుట దేవుడు చేసిన ఉపకారాలు. ఈ ఉపకారము ద్వారా సర్వ విశ్వములోని అన్య భువనములన్నీ రాబోయే యుగాలలో దేవుని కృపా మహదైశ్వర్యమును తెలుసుకుంటారట. అన్య భువనములు ప్రస్తుత యుగములో అడుగుతున్నారు, దేవుడనగా ఎవరు, ఎలాంటి వాడని. వాళ్ళకే జ్ఞానము బోధించే, పాఠాలు చెప్పే, ఉన్నత పదవిలోనికి మిమ్మును తీసుకురావడానికే మేము క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాం. మతములో కలుపుకోవడానికి కాదు. ఏదో ఊరు బయట ఉన్నోళ్ళ మతము, అంటరాని వాళ్ళ మతము మీకు బోధించడం లేదు సుమా. అసలు
మీ తోడబుట్టిన వాళ్ళను కొంతమందిని ఊరు బయటికి వెళ్ళగొట్టి వేరే పాళెం వేరే పల్లె కట్టించడము మీరు చేసిన మొట్టమొదటి దైవ ద్రోహము. దేవునికి చేసిన ద్రోహం ఇది. దేవుని సృష్టిలో కొంతమంది అంటరాని వారిని చెప్పడమే భగవంతునికి విరోధంగా మనము చేయగలిగిన అతి నికృష్టమైన పాపమని జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పారు. నేను కాదు, గాంధీ గారు అన్నారు. అంటరాని వాళ్ళ పాళెవన కూడా కట్టడమే నీవు చేసిన తప్పు. ఈ 2 పాపాలు చాలండి మనము క్షీణించి దిగజారిపోవడానికి. ఈ 2 పాపాలు చేసినందుకే రత్న గర్భ అయినటువంటి భరతమాత మ్లేచ్చుల దగ్గర అప్పుల కోసం చేయి చాచాల్సి వచ్చింది. ప్రియులారా, పాపము ఒప్పుకోండి, చేసిన తప్పుకు పశ్చాత్తాపపడండి, వేదవేద్యుని అంగీకరించండి. చతుర్వేదముల్లో ఉన్నటువంటి భగవానుడే సత్యవేదమైన బైబిల్లో యేసుగా ప్రత్యక్షమైనాడని గ్రహించండి, బాగుపడండి, అభివృద్ధిలోకి రండి. ప్రపంచానికి అగ్రరాజ్యంగా మనం తలెత్తుకు నిలబడదాం. ఆ భగవానుడు మనందరి మనోనేత్రాలు వెలిగించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. బయలువెడలిన నీ యొక్క దివ్య వాక్యోపదేశము, ధర్మోపదేశము, సత్యోపదేశము విన్నవాళ్ళందరి హృదయ క్షేత్రాలలో నూరంతులుగా ఫలించినట్లు కృప చూపమని, అందరికీ నీ మనోనేత్రాలు వెలిగించి సత్య దర్శనం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.